ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి కార్లో నుండే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. బ్రిడ్జ్ నేను ఇక్కడికి ఇంతకుముందే 2 times వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం వల్ల మ్యాప్స్లో కొంచెం వెళ్ళడానికి ఇబ్బంది అయింది. బట్ మళ్ళీ మేము యూటర్న్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఇలా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వీ కెన్ సీ బ్రిడ్జ్ మీ నుంచి వెళ్తున్నాం మేము. సైడ్కి ఇలా ఉంటుంది అనమాట రివర్. హాయ్, చాలా కోల్గా ఉంది ఇక్కడ వెదర్. మేము ఇప్పుడు అక్కడికి హైక్ చేయబోతున్నాం. అక్కడ హైక్ చేసి అక్కడ నుంచి కిందకి చూస్తాం మేము. మమ్మీ డాడీని కూడా పైకి ఎక్కిస్తున్నా, వాళ్ళు కూడా హైక్ చేస్తారు ఇప్పుడు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మనం కిందికి వచ్చినాక చూద్దాం. ఇక్కడే స్నాక్స్ కూడా ఉన్నాయి. స్నాక్స్ ఇన్ ద సెన్స్ మన ఫ్రూట్స్లో అవి మిక్స్ చేసి సంథింగ్ మెక్సికన్ రిలేటెడ్ థింగ్. మనం ఇప్పుడు కొందామా అనేది తర్వాత డిసైడ్ చేద్దాము. బట్ ఇప్పుడైతే పైకి ఎక్కాలని డిసైడ్ అయినా మేము. ఇప్పుడు పైకి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. కొంచెమే ఉంటుంది హైక్, బట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. పైన ఎక్కిన తర్వాత చూపిస్తాము. సో మమ్మీ డాడీ మేము అందరం కలిసి ఎక్కుతున్నాం. మెయిన్గా వీళ్ళకి షూస్ ఇంపార్టెంట్, ఎందుకంటే హైకింగ్ కొంచెం అయినప్పటికీ చాలా స్లోప్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. పద. మమ్మీ జాగ్రత్త. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత స్లోపీగా ఉంది పైకి. మనం ఆ వ్యూ కూడా వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే ఇదైతే కొంచెం మరి అది స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళలేమేమో అని చెప్పి ఈ రూట్లో వెళ్తున్నాం. జాగ్రత్త డాడీ, పట్టుకో, కట్టలు పట్టుకో. అమ్మా, ఎంత కష్టంగా ఉంది. యా, ఇటు డాడీ, ఇటు సైడ్ వెళ్ళాలి. అటు ఉందా దారి? పదా. ఏదో వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం క్లారిటీ లేదు. మమ్మీ జాగ్రత్త. యా, ఓ మై గాడ్. ఎక్కడం ఒక ఎత్తు అయితే వెదర్ అనేది ఒక ఎత్తు ఉంది. యా, అటు వెళ్దాం. ఇంత కోల్డ్ ఉందంటే అసలు చాలా అంటే చాలా ఈదురుగాలు వస్తున్నాయి. దానివల్ల ఇంకా ఎక్కువ చలి పెడుతుంది. చేస్తారా మమ్మీ హైకింగ్ ఇండియాకి వెళ్ళి? మేము వచ్చింది 360 బ్రిడ్జ్కి. ఇది ఆస్టిన్లో ఉంది. దీనికి కొంచెం హిస్టరీ ఎక్కువనే ఉంది. అంటే వీళ్ళు ఇది ఒక కేబుల్ బ్రిడ్జ్ అంట. వరల్డ్లోనే 2nd బిగ్గెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అంట. సో ఇది కట్టినందుకు వాళ్ళకి అప్రిషియేషన్ లాగా ఒక అవార్డు కూడా ఇచ్చారంట. సో అంత పెద్ద మంచి బ్రిడ్జ్ అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. అండ్ ఈ కింద ఉన్న వాటర్ అన్నీ ఆల్రెడీ మేము నిన్న ఓయాసిస్కి వెళ్ళాం కదా, సో అక్కడ ఉన్న రివర్ ఈ రివర్ సేమ్ అనమాట. ఈ రివర్ పేరేంటంటే కొల్లరోడ రివర్. చాలా బాగుంటుంది. కింద అంటే ఇటు సైడ్ మనం హైకింగ్ చేస్తే అటువైపు మనం బోట్లో వెళ్ళొచ్చు. వీళ్ళు ఏంటంటే సపరేట్ వీళ్ళ బోట్ వీళ్ళు కొనుక్కుంటారు అనమాట. అట్లా కార్లో తీసుకొచ్చుకుంటారు. ఆ బోట్ని అన్లాక్ చేయొచ్చు. ఇక్కడ అన్లాక్ చేసి వాళ్ళు ఇంకా బోటింగ్ చేస్తారు. బోటింగ్ చేసి వాళ్ళకి ఏం నచ్చుతుంది, బోటింగ్, ఫిషింగ్ అవన్నీ చేసి వాళ్ళు ఇంటికి రిటర్న్ అవుతారు. మెయిన్గా ఇక్కడికి రావాలనుకుంటే మనం ఒక కెమెరా తెచ్చేసుకొని ఒక మంచి షూస్ వేసుకొని స్వెటర్, అంటే వింటర్ కాబట్టి స్వెటర్ వేసుకున్నాం. మిగతా సీజన్లో అయితే ఇంకా ఇది కూడా అవసరం లేదు. భలేగా మంచిగా పైకెక్కి
ఇంకా హైకింగ్ అస్సలు నచ్చదు, కానీ చేయాలని ఒకటి ఉంది, ఎక్స్పీరియన్స్ కావాలని జస్ట్ అనుకోవచ్చు. ఈ షార్టెస్ట్ హైకింగ్ ఎక్కి మనం హైక్ చేసిన అని చెప్పుకోవచ్చు అనమాట. నేను ఇప్పటికీ హైకింగ్ 3 times చేసిన ఇక్కడికి వచ్చి. మమ్మీ వాళ్ళు మీరు హైకింగ్ చేసిరా అంటే ఏం చెప్తారు? చేసిరు. వీళ్ళు కూడా హైకింగ్ చేసిరు, నేను కూడా చేసిన. మేము హైకర్స్. వ్యూ అయితే బాగుంది. ఎక్కడప్పుడు ఎలా అనిపించింది? కొంచెం ఆయాసం అనిపించింది, కానీ ఎక్కిన తర్వాత చాలా బాగా అనిపించింది. నీకు? ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎక్కిన తర్వాత ఎంజాయ్ అనిపిస్తుంది. చల్ల ఉంది కదా, చాలా ఉంది. ఇదే ఎండ్ పాయింట్. ఇంకా ఈ పాయింట్ తర్వాత మనం అటు చూస్తే మొత్తం ఎలా ఉంటుంది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. చాలా వరకు అయితే మేము అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. చాలామంది అయితే అక్కడ లాస్ట్ వరకు వెళ్ళి కాలు కింద పెట్టి మరి ఫొటోస్ దిగుతారు. కపుల్స్ ఎస్పెషల్లీ ఇట్లా ఫోటోషూట్ కోసం ఇక్కడికి వస్తారు చాలామంది. కానీ అంత ఎడ్జుకోయేంత ధైర్యం నాకు లేదు, వీళ్ళని కూడా తీసుకెళ్ళేంత ధైర్యం లేదు. ఇంకా ఇక్కడ వరకే చూసి కొంచెం అటు వెళ్దాం అనుకుంటున్నాం, అటు ఏముంది అని చెప్పేసి. ఇంకా లోపల కూడా వెళ్ళవచ్చు ఇటు సైడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇదే లాస్ట్ ఎడ్జ్ పాయింట్. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్. ఎందుకంటే రాళ్ళు కదా, కొంచెం కాలేసినా కింద పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా బురద టైంలో అయితే రాకపోవడమే బెటర్. ఇది వ్యూ మాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు పైనకి ఎట్లనో కొద్దిగా వచ్చేసినాం, కానీ కిందకి ఎట్లా పోదామా? దిగుదామా కిందకి? ఇంకా ఫోటో దిగా ఇక్కడ. ఏమైనా చలి పెడుతుందా? ఈ ప్లేస్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది. దీన్ని చూడడానికి ఎక్కువ మంది సన్సెట్ అప్పుడు ఆర్ సన్ రైజ్ అప్పుడు మాత్రమే వస్తారంట. అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. బట్ మాకు వీలు అవ్వలేదు కాబట్టి మేము ఈ టైంలో వచ్చినాం. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే 12 అవుతుంది. బట్ 12 అయినట్టు అస్సలు లేదు. ఇప్పుడే మాకు 9 అయిన ఫీలింగ్ వస్తుంది. అంత చలి పెడుతుంది. ఇంకా బాగుంది చూసి కిందికి. అంటే భయం, చాలామంది అయితే అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకోవడానికి వస్తారు. బట్ నాకు అంత ధైర్యం లేదు కాబట్టి ఇక్కడ నుంచి బాయ్ చెప్పేసి వెళ్తున్నాం. వెళ్దామా? చాలా చలి పెడుతుంది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం కిందకి. ఎక్కేటప్పుడు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ దిగేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక ఆల్రెడీ చూసేసాం కదా అనే ఫీలింగ్లో తొందర దిగిపోతాం అనే ఫీలింగ్ ఆగు. ఎంత జాగ్రత్త ఉంటే అంత బెటర్. ఇక్కడ దిగేటప్పుడు ఈజీ అనుకున్నా కానీ జారుతుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళి మ్యాంగోస్ తిందాం. కింద షాప్ ఉంది కదా, మెక్సికన్ షాప్. మన ఇండియాలో దొరికే మ్యాంగోస్లా ఉండే అవి, తీయగా ఉండే. ఇండియాలో మనకు తీయగా ఉంటాయి మ్యాంగోస్, ఇక్కడ మెక్సికోలో పండిస్తారు. ఇక్కడ దాన్ని ఏమో తోతాపూరి మ్యాంగోస్ ఉంటాయి చూసినావా, ఉప్పు కారం వేసి ఇస్తారు, అట్లా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళది ఏదో మసాలా వేసి ఇస్తారు మెక్సికన్ వాళ్ళు. కానీ తిరుపతిలో ఇస్తారు, కానీ తిరుపతిలో మనకు కొంచెం పుల్లగా ఫ్లేవర్ వస్తుంది కదా. కానీ ఇక్కడ అది మ్యాంగో లస్సీ మమ్మీ. మ్యాంగో లస్సీ అంటే పెరిగేస్తారు, వేప కాదు అది. ఇక్కడ వేపాకులు ఉన్నట్టు కష్టమే. చూద్దాం. అసలు గ్రీన్ కలర్ ఉంటుందని చెప్తారు కదా, ఈ లీవ్స్. వేప చెట్టు కాదు మమ్మీ, వేపలాగానే ఉంది. వేపలా కాదు, ఇది వేప కాదు. ఇక్కడ వేప అసలు ఉండలేదు, కష్టం. మనం ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతున్న ఫీలింగ్లో ఉన్నా నేనైతే. మనం కరెక్టే పోతున్నామా? పూలు మన బతుకమ్మ పూలు కదా, కాదనుకుంటా. ఇవే ఫాల్ కలర్స్ అన్నమాట. చెట్టు గోయింగ్ ఇన్ రాంగ్ వే. ఇదేనా? ఏమో డాడీ నమ్మైతే పోతున్నాం మరి.
ఎటు తీసుకుపోతుందో ఈ రూట్ మరి. అమ్మ ఇదే ఇదే అంటే వేరు ఉన్నాయి కదా. అమ్మా చల్లగా ఉంది అసలు ఘోరంగా, చేతులు గడట్టుకుపోయినాయి. జాగ్రత్త, కాలేసేటప్పుడు కొంచెం జారిన కష్టమే మళ్ళీ. మనము అటునుంచి వచ్చినాం. సో ఇది హాయ్. ఇక్కడ వాళ్ళది ఏంటంటే ఎవరు కనిపించినా మంచిగా హాయ్ హలో అని చెప్తారనమాట. బాగున్నారా అని అడుగుతారు, లైక్ హౌ ఆర్ యూ డూయింగ్, ఎలా ఉన్నారు అని, లైక్ నవ్వుతూ స్మైల్ ఇస్తూ అడుగుతారు. అదొకటైతే మంచిదని చెప్పుకోవచ్చు. దిగిపోతున్నాం ఫైనలీ. మమ్మీ కొంచెం మెల్లిగా దిగు. అమ్మా ఇప్పుడు మళ్ళీ $10 సార్. $10 5 నోట్స్ $10. ఇందులో ₹1000. ₹1000 ఇక కన్వర్ట్ చేసుకుంటే కూర్చుంటే మనకి ఇంకా ఏది కొనలేము. వాళ్ళు మంచిగా సాస్ వేసి అవేసి ఇవేసి ఇస్తారు కదా, తింటుంటే తినబుద్ధి అవుతుంది. We got this. ఇది మేము తీసుకున్నాం అక్కడ నుంచి మ్యాంగో. ఎలా ఉంది? చలికి టేస్ట్ కూడా అర్థం అవట్లే, బాగుంది. ఆకులు చూసినా మమ్మీ? ఆకులు గ్రీన్ తప్ప అన్ని కలర్లలో ఉన్నాయి, రెడ్, ఆరెంజ్. అదే పూల లెక్క అనిపిస్తున్నాయి దూరం నుంచి, కానీ అవి ఆకులే. ఎల్లో కలరు. అసలు రోడ్ కూడా వంపులు. మనం మౌంటైన్ ఎక్కుతున్నాం కదా అందుకే.